చూడాలా చెప్పు ఇట్లా అంటే మళ్ళీ ముట్టుకొని భాషాబాయ్ ఇక్కడ మీ మనిషి మాట్లాడతాడు చూడు. నేను భాషలు కాదే నా టెస్టర్ లేదు మాట్లాడు. తమాషా వీడియో ఇది. నా టెస్టర్ నీదే నీకు ఇస్తాను. మాట్లాడు బసా కాదు ఏంది ఫ్యాన్ అని చెప్పి ఊకే అని చేసింది అంత కెమెరా ఉంది చూడు. నాకు ఫ్యాన్ అని చెప్పి మళ్ళీ ఏందిడా అంటే అది తమాషా చేసినాం. మాట్లాడు మాట్లాడలే నువ్వే మాట్లాడు. బసా బాయ్ చెప్పు చెప్పు తమాసనా నాకు డబ్బులు వద్దు ఏమవుతుంది ఫ్యాన్ అని చెప్తే కదా నువ్వు 2 ఫ్యాన్లు అది చెప్తే ఊకే అదంతా యాక్టింగ్. నువ్వు ఫ్యాన్ అని చెప్పినావు నాకు అంటే మీ అన్నకి ఇచ్చింటే మీ అన్న ఇచ్చిన నంబరు బిల్లగాడు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదు నాకు అవ్వాలా 21 నంబర్ బస్ ఇది ఎన్నిసార్లు చేసి तुम्हें कहाँ ही में अब तुम्हें कहाँ ही अब तुम्हें कहाँ ही अब सी कैंप हमें सी कैंप करने आ रही नको सी कैंप करने बाहर छाप हाँ चलो हाँ ठहरो आ रहे ले हमें भी नहीं उसको बोलो ये कॉमेडी का वीडियो बोल को बोलो खाना माట్లాడు बोलो देरो देख खाना माట్లాడు చెప్పు బలమైన మనిషి అంటే నాకు పని 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 చేయాలా అదైతే వాస్తవమా సరే 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 మేము నా ఊరుకుందన్నా తమాషా వీడియోలు చేస్తుంటాము. డిక్కీలో ఎవ్వరు లేరు, శవం లేదు. నన్నే మాట్లాడించకరా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నా. నువ్వెందుకు అంత టెన్షన్ తీసుకున్నావు? నాకు ఈ తాళి చెప్పితే టెన్షన్ నాకు. నువ్వు నీ చేసినావు ఎందుకు భయపడము? నాకు ఈ తాళి నచ్చవు. అవ్వనా నువ్వు చెయ్యని దాన్ని ఎందుకు ఇది అవ్వడము? చాలా బీపే ఇట్లా నాకు చెప్పకూడదు. ఫస్ట్ బాగా ఇంటివే అంటే నువ్వు చెప్పేది వేరే. ఫస్ట్ లవ్ చేస్తున్నారు ఇట్లా ఇట్లా అంటే దానికి ఉన్న విషయం చెప్పిన. ఒక నాటకము. నాటకాలు నాకు ఒకసారి ఏం జరిగింది తెలుసా? ఇంకోటి చెప్తా నేను. బాగా బిజీగా నడుచుకుంటూ పోతున్నా. నేను విలేకరి కూడా అదే పబ్లిక్ పోతూ ఉంటే ఆటో ఆపి దానా దీంట్లో తినన్నా అన్నారు. ఏంటంటే కలర్ రైస్ కొద్దిగా పెడితే కాలుతుంది కదా అంటే కొద్దిగా కూడా చూడంటే చూసినాక ఏమని వేరేవాడు ఆడో ఫోటో తీసుకుంటా కుక్క బిర్యానీ తినేది నువ్వు అండ్రి కుక్క బిర్యానీ తినేది నువ్వు అండ్రి ఫుడ్ కలిసి చెక్ పాలి ఏంటి ఫుడ్ కలిసి చెక్ రాజుగారి బ్రిడ్జి అట్లా చేసినారు నాకు. నేను తక్కువ లేను. వాళ్ళ అంటే వాళ్ళకి జీతాలు లక్షలు వస్తాయంట. వాళ్ళకి జీతాలు లక్షలు వస్తాయంట. వాళ్ళ చేయాలని చేస్తారంట. నాకు విలువలు చెప్పి విలువలు కూడా చేసినారంట. అట్లా చేస్తే నాకు కోపం. మళ్ళీ విలేకరు బుక్ ఉంది నా కాడ. కన్వర్స్ కూడా జోలో ఉంటాయి. అట్లా చేసినారు. అది కాబట్టి పాపం నేను బతికేది అన్నోటి. ఏమైంది ఏమన్నా అంటే అట్లా చెప్పకూడదు నాకు. నాకి ఏం చెప్పినాడు? ఫ్యాన్లు ఇట్లా బియ్యాల కారు చెప్పినావు. సంతోషపడినా నేను కూడా సంతోషపడినా. నేను నా ఫ్రెండ్ నేను చెప్పినా నాకు ఫోన్ చేసి
ఏమైనా ఉంటే చెప్పురా ఫ్యాన్ లో రిపేర్ చేయారా అంటే నేను నంబర్ ఇచ్చిన, మా అన్న బాగా పెద్ద అన్న బాగా చేస్తాడు చూడు, ఏమైనా అవునులే మంచి చూసుకుంటా అని నేను ఇచ్చిన. నాకే తెలియదు ఇది అట్లా అట్లా ఇది వీళ్ళు కార్లు ఏమంటారు, ఒక ఆమె లవ్ చేసినాను, ఈయన లవ్ చేసినాడంట, ఆమె చంపినా అంట, అవులే మాట చెప్పుకుంటా అన్ని చెప్పుకుంటా ఊకిరండి. నాకే కాదు చెప్పకూడదు. తమాస అంటే తమాస ఎట్లా, ఇప్పుడు మీరుంటే నేను తమాస పడతా. మనం అన్ని కలిసి మాట్లాడిన వాళ్ళము, వీళ్ళు ఎవరో నాకు తెలియదు. తెలియదు నాకు కూడా తెలియదు. నేను ఫ్రెండ్ తెలియనప్పుడు ఇట్లా ఉంటే మంచిగా ఎట్లుంటది, మనది వేరే. కూర్చొని వాళ్ళ షాప్ కానీ కూర్చొని టీ వద్దని నాకు తీస్తారు. వాళ్ళ ఈ పెద్ద మనిషి కూడా ఏం కాదు, మనిషి తెలుసా పెద్ద మనిషి. నాకు అసలు టీ కాదు నీళ్ళు కాదు అన్ని ఇస్తాడు. వినకుండా నీళ్ళు తక్కుంటే తాగవని ఇప్పుడు నాకు నీళ్ళు వద్దే వద్దు, తాగనంటే నేను తాగనంటే నేను తాగనంటే ఇప్పుడు ఏం తాగినాడు కాబట్టి అది వేరే. అట్లా మీరు ఎవరు నాకు తెలియదు కదా, అందరం ఒకటే. కరెక్టే. కొంచెం తాగు, చాలా ఒక గుట్కే తాగు, ఒక గుట్కే తాగు. నాది నమ్మకం తెలుసు. ఏమన్నా తాగుతా టీ తాగుదామన్నాడు ఆయన. బీడీ తాగాలి ఇప్పుడు. ఫస్ట్ టీ బీడీ బీడి ఉంది నా జీవలో ఉంది బీడి. కార్లో తాగకూడదు, షాప్ కూడా ఏం చేస్తా, షాప్ కూడా బయట దూరం నుండి పెట్ట దిగిపోయి తాతా నేను. మళ్ళా షాప్ కూడా ముందర తాగానే గడ్డ పోయి తాతా. तुम उतार ले जाओ, इसे बात कर को ఏమంటాడు ఈయనేమంటాడు, వెనక పెట్టిన సవాన్ని అంటాడు, అన్నీ చెప్తున్నాడు. అన్నోళ్ళు ఎట్లా అంటే వేరే అతను ఉంటారు కదా, వేరే మనుషులు పెట్టుకొని కిడ్నాప్ చేసి అది చేస్తారు కదా, అందుకని జరగకుండా నువ్వు అంటే వాళ్ళకి భయం. అన్నాగే బాగా మెసేజ్ ఇచ్చినారు మాకి చేయకూడదు అని ఉంటాయి కదా, ఏం కాకూడదు అట్లా. అది ఉన్నావు కదా, నువ్వు ఇంకోసారి ఎక్కుతావా ఎవరైనా? అట్లా అందుకోసం వాళ్ళకి నువ్వు చెప్తావు లేదా, వేరే వాళ్ళకి ఉంటారు కాదు. ఒకసారి డిక్కీ చూపిద్దామా, డిక్కీ చూపిద్దాం. నమ్మకం రావాలంటే డిక్కీ ఏం అవసరం లేదు. వీళ్ళు కాబట్టి భయం లే, వీళ్ళు లేకపోతే ఇప్పుడు మీరు కాబట్టి నాకు భయం లేదు. మీరు లేకుండా నాకు కోపం రాదు. వీళ్ళు పక్కనే చూడలేను. అందుకోసం అది ఎందుకు చేస్తారు తెలుసా, చాలా పవర్ నాకే. నిజంగా గ్రేడ్. నీ నా వయసు గురించి తెలుసు వీళ్ళకి, నా వయసు గురించి కూడా తెలుసు వీళ్ళకి. అవసరం లేదు. ఏం కాదు అది. నా బాడీ చేదు బాడీ, అఖండ పుష్ప తగ్గేది లేదు, అఖండ పుష్ప తగ్గేది లేదు. అఖండ పుష్ప వీడియో ఉంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళకి భయం వస్తుంది, ఎక్కకూడదు. అట్లా నా చెప్పాలి కదా, అట్లా చెప్తే అట్లా చెప్తే నువ్వు చెప్తావు కాబట్టి సంతోషపడుతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్తావు కాబట్టి సంతోషపడుతున్నా. ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లలో ఎక్కేటప్పుడు చెప్పు వీడియో చెప్పు నువ్వు చెప్పు. నేను చెప్తా చెప్పు. గుర్తు తెలియని వాళ్ళలో బండ్లు ఎక్కితే ఇట్లాంటి ప్రమాదాల్లో చిక్కుకుంటారు. గుర్తు తెలియని వాళ్ళు బండ్లు ఎక్కినారనుకో, వాళ్ళు నా మాది చిక్కుపోతారు. ఇది అట్లా చెప్పాలి. తెలియని వాళ్ళు ఎక్కవడల్లా ఒక నీతి నిజాతిగా ఆ మనిషిని మాట్లాడుతున్నా అంటే మాట్లాడేది వెళ్ళిపోవాలంతే. అది లక్షణం. మనం బండి ఎక్కిపోయి వాడిని ఏమైనా చేసినాం అనుకో, దెబ్బ తినేది వాళ్ళు కాదు, మనము. ఈ వీడియోని యూట్యూబ్ లో పెట్టుకుందామా వద్దా? పెట్టుకో. ఇదే అట్లా ఏమన్నా అంటే అప్పుడు నన్ను ఏమనంటే నేను ఏమన్నా అనుకో, నా మీద బాధ పెట్టు. కానీ ఏమనంటే చెప్తున్నారు కాబట్టి నేను చెప్పిన అన్నకి నువ్వు చెప్పాలి కదా అన్న ఫస్ట్. అంటే వద్దు భాష చెప్తే మళ్ళీ అన్న అట్లా ఏ కాదు. ఒకసారి కిందికి దిగుదాం పదండి, ఒకసారి దిగి చూసాం. ఉన్నా కదా నీకు, మీరిద్దరు నా ప్రాణం. నీడకు రండి, కూర్చోని ఇక్కడ కూర్చో, కొంచెం ఏమున్నాయని చెప్పినా నీకు ఒక నిమిషం. దీంట్లో ఏమున్నాయని చెప్పినా చంపిన బట్టలు ఉన్నాయి. ఏమున్నాయి బట్టలా? బొమ్మ ఏమంటే నీ వీడియో తెలియని వాళ్ళ బండి ఎక్కకూడదు అనే కాన్సెప్ట్. ఎక్కది కాబట్టి దబ్బడే का डब्बा दिखाओ, మా వీడియోలో ఒకసారి చూడు. నువ్వు ఎట్లా ఉంది చూడ, మంచి సాహెబునే అట్లా అయిపోయినాడు. అందుకోసం అన్నాడు ఏం చేశానంటే ఇట్లా చూస్తున్నాడు. ఇప్పుడు అట్లా చూడు, ఎంటర్టైన్మెంట్ ఇప్పుడే చూస్తున్నా చూడు. నేను అఖండ పుష్ప తగ్గలే.
ఎవరే కానీ ఏ బండ్లను కానీ ఎక్కినప్పుడు ఆ వాళ్ళతో కూడా మన తన మనుషులు వాళ్ళ చెడ్డ అంటే వాళ్ళు కూడా మనకి సినిమా చూపిస్తారు. నువ్వు మాత్రం చూడు ఇదే అన్న తెలుసా సౌండ్ కూడా అన్నా కదా చూడు అదే చూడు అదే అదే చూడు అరే ఏమైంది ఐలాండ్ ಮಾಡಿ ఎట్లా ఉండాలి అలా మేము మనస్ఫూర్తిగా వీడియో పెట్టుకో అంటే పెట్టుకో పెట్టుకో మనస్ఫూర్తి ఎవరైనా కానీ అడిగితే నేనున్నా నేనున్నా. ఇది మన తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అన్నాను. ప్రేమతో ప్రేమతో నీ నుంచి 10 మంది హుషారైతారు అంటే బాగుపడతారు. దీన్ని మాత్రం పెట్టు అదే తీయద్దు. అదే నువ్వు ఓకే అంటేనే పెడతావు. ఓకే వాడి- ఓకే పెట్టుకుంటా పెట్టుకుంటా ఎందుకంటే ఓకే అని చెప్పాలి కదా. కార్ లో జరిగిన మొత్తం వీడియో పెడతాము. పెట్టు దాన్ని చూసి ఎక్కేవాళ్ళు ఎక్కరు ఇట్లా నాయకులు కూడా ఉంటారు పెట్టు అదే అంతా మొత్తం పెట్టు. తెలిస్తే నీ నుంచి 10 మంది బాగుపడతారు. అదే లక్షణం ఇది ఆలోచన. మొత్తం పెట్టు. ఎప్పుడు అదే మొత్తం దాన్ని ఏం చేయదు అట్టి పెట్టు. అదే మనం తీసుకోవాలనుకో తీయద్దని లేదు అట్టి పెట్టి బాగా తీపి ఎక్కడ కానీ సరే. నీకు ఇష్టమే అన్నా? ఇష్టమే. తర్వాత నువ్వు మళ్ళీ బాధపడ్ను ఎవరో ఏమన్నా అన్నారని బాధపడి నేను బాధపడ్ను అదే కదా. ఊరు నాకు అనడం కూడా 100% కొనుక్కుంది 100% ఇప్పుడు ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు కాబట్టి అదే ఎట్లా అంటే ఈయన గురించి ఒక 10 మంది బాగుపడాలంటే ఈయన ఏం చేసేవాడు? అది అది నా లక్షణం. అన్నా చెప్పనా తమాషా చేసినావన్నా. లేదు ఆ? నువ్వు అనేవాడికి అట్లా నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ఫస్ట్ చెప్పింటే ఇంకా ఎక్కువ తీస్తుంది. అవులే కానీ చెప్పి చేయకూడదు కదా. అవును చేయకూడదులే అట్లా అని చేసినాము. కరెక్ట్లే. నిన్ను చాలా ఇబ్బంది పెట్టినాము. కానీ ఏం క్షమించమ్మా. బాధపడదు నన్ను ఇబ్బంది పెట్టామని బాధపడదండి. క్షమించు. ఇప్పుడు నన్ను బాగా అర్థమైన అన్ని మిమ్మల్ని క్షమించే బాధ నాది. ఓకే కాదు ఇది ఒక సందేశంగా రావాలి, అందరు జాగ్రత్త పడాలి. అది లక్షణం అది లక్షణం కానీ తీస్తే సంతోషం. దీంట్లో నీకు దాన్ని ఇబ్బంది బ్లాక్ చేయొద్దు. పెట్టినాము. లేదు దాన్ని బ్యాగ్ చేయొద్దండి పెట్టండి యూట్యూబ్ లో పెడతాం. పెట్టు ఓకే అది లక్షణం. ఆ డిక్కీలో ఉన్న అమ్మాయిని ఏం చేయాలన్నా? ఆ డిక్కీలో ఉన్న అమ్మాయిని ఏం చేయాలి? కిలో ఉన్న అమ్మాయిని ఏం చేస్తావంటే చెప్తా కూడా అది కూడా ఎవరున్నారా? మన మంచిలే ఫేమస్ అయిపోతావు ఇప్పుడు తెలుసా అందరు ఆ దిక్కులు ఉన్నామని. ఆ, ఎందుకంటే ఆమెని ఒక ఆయన లవ్ చేసినాడు. ఈయన తప్పు ఈయన తప్పు ఈయన తప్పు తప్పది. ఈయన భార్య పెట్టుకొని ఎట్లా చేస్తావు? భార్యను పెట్టుకొని లవ్ ఎట్లా చేస్తావు లవ్ నువ్వు? చేసినాడు. ఆ. లవ్ చేసి అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసినాడు. అమ్మాయికి 3 నెలలు ప్రెగ్నెంట్ చేసినాడు. మళ్ళా అమ్మాయిని చంపేసినాడు. మళ్ళా ఆమె నెత్తి మీద ఒక ఏడు కొట్టినాడు. అన్న కొట్టినానన్నా. అది చిన్న కొట్టినాడు. కొట్టినాడు కొట్టినాక ఏం చేసినాడు చచ్చిపోయినాక కింద పడింది. ఆ. కింద పడితే ఏం చేశాడు చచ్చిపోయింది దాన్ని డిక్లేసుకున్నాడు. కార్లో డిక్లేర్ చేసినాడు. అది వేసి ఆమె ఉన్నది చిన్న బ్యాగు ఆ. దాంట్లో కొన్ని డబ్బులు అంటే ఈయన ఆస్తి కోటేశ్వరం వదిన 7 కోట్లు 7 కోట్లు ఎవరు ఇచ్చినారు అంత కోట్లు? అతింటోడు. ఆ తింటే వాళ్ళు ఆ తింటోళ్ళు ఇచ్చినారు. ఇచ్చారు. అది. ఇస్తే ఇప్పుడు ఉన్న లవర్ ఏం చేసింది నాకు కూడా 10 కోట్లు ఉన్నాయి ఒక వాట ఒక వాట కావాలా అని ఈయనకు అడిగింది. ఈయన ఏం చేసినాడు నాకు అర్థం అని పట్టినాడు వేసినాడు. వేసినాక ఇప్పుడు ఏం చేయాలా ఎవరన్నా ఈయన జైల్లో వేయాలి. ఈయన జైలు వేయాలా సబ్ జైలు ఆ అమ్మాయికి తల్లిదండ్రులకు న్యాయం కలగాలి. న్యాయం కలగాల. ఇదంతా ఒక కల్పితం. కల్పితం ఇదంతా నిజం కాదు. నిజం కాదు. కానీ ఇదంతా కల్పితం. ఏం చేయాలా కరెంట్ షాక్ పెట్టి కిరణ్ అది ఇదంతా ఒక కల్పితం మాత్రమే. ఇది నవ్వుకోవడానికి మాత్రమే చేసినాము. ఇట్లాంటి దాంట్లో మీరు కూడా వెళ్ళొద్దండి. ఇట్లాంటి లవ్లు అఫైర్లు అవన్నీ ఏం పెట్టుకోవద్దండి. మేము పెట్టుకోకూడదు. ఓకే ఈ కావాలి అన్నిటికీ. ఈ వీడియోని చూసి నవ్వుకోండి గానీ అది అన్నని మళ్ళీ వచ్చి ఏందన్నా అనేది అట్లా అనేది అయితే చెయ్యొద్దండి దయచేసి. దయచేసి ఎందుకంటే అన్న మళ్ళీ బాధపడతాడు. అది పడతావా పడవా కథ చెప్పు ఎవడేమన్నా నీకేం భయం పరకలే. భయం లేదు. అది ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్లు జరగకూడదనే మార్గదర్శనంలో అన్న ఒక మెసేజ్ ఇస్తున్నాడు. దయచేసి గుర్తు తెలియని బండ్లు మీరు కూడా ఎక్కొద్దండి. డ్రాప్ అంటారు, ఫ్రీ అంటారు. అది దయచేసి గైస్ అన్నని ఎవరు ఇబ్బంది పెట్టొద్దండి. అన్న కూడా మమ్మల్ని సహకరించి వీడియో పెట్టుకో అంటున్నాడు. లేదంటే ఈ వీడియో యూట్యూబ్ లోనే రాకుంటుండే రావాలి. అన్న ఏమంటున్నాడు జాగ్రత్త పడండి, నా ద్వారా ఇంకొకరు మోసపోవద్దండి. అది లక్షణం అట్లా అంటున్నాడు. అదే ఓకే
ఓకేనా యూట్యూబ్ సంతోషంగా పెట్టుకో. సంతోషం పెట్టు అంతే ఓకే. నాకు ఇంకా మళ్ళా పెట్టకపోతే నాకు పెట్టకపోతే మళ్ళా అంతే ఇదైతే తగ్గదు నాది. అఖండ పుష్ప తగ్గేది లేదు, అఖండ పుష్ప తగ్గేది లేదు, తగ్గేదే లేదు. అఖండ పుష్ప ఇలా చెప్పు కట్టు అఖండ పుష్ప చాపడి కొట్టుండే తగ్గదు నాది. అఖండ పుష్ప తగ్గేది లేదు మళ్ళీ ఇట్లా కూడా ఇట్లా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ బాయ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి? అని ఎవరు చెప్తున్నా చూసేతోళ్ళకి చూసేటోళ్ళకి అది చూసిన వాళ్ళు కూడా బాగా లక్షణంగా చూసిన తర్వాత మీకు నవ్వుకోండి. తెలుస్తుంది, నగండి. ఓకే. నగిన తర్వాత మీకు అన్ని సేఫ్టీగా అర్థమవుతాయి. దయచేసి బాగా వినండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. మాకు బాగా సహకరించినావు, నేను ఇబ్బంది పెట్టి క్షమించానా? ఏ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ.